హలో ఎవరీవన్, ఈరోజు చాలా మంచి టేస్టీ అండ్ స్పైసీ రసం రెసిపీ గురించి తెలుసుకుందాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క, టొమాటో, కొద్దిగా చింతపండు మరియు పోపు కోసం కొద్దిగా వెల్లుల్లి, రెడ్ చిల్లీ, మస్టర్డ్, కర్రీ, కొత్తిమీర. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో జీలకర్ర, మిరియాలు, మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్క, గ్రీన్ చిల్లీ, ఫ్రై చేసుకున్న జీలకర్ర, మెంతులు, మిరియాలు మరియు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని మస్టర్డ్, రెడ్ చిల్లీ, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని లిటిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. అందులో మస్టర్డ్, వెల్లుల్లి వేయగానే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసి కలపాలి. ఆ తర్వాత రసం సరిపడ్డ నీరు వేసుకోవాలి. అలాగే తగిన ఉప్పు, చింతపండు రసం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు మనం కొద్దిగా వంటలు యూజ్ చేయడం వల్ల యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ స్పైసీ రసం రెడీ. రసం ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీలో చేస్తారండి, కానీ ఇలా చేసేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం స్పైసీ రసంతో అప్పడం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. వేడి వేడి అన్నం, స్పైసీ టేస్టీ రసం, అప్పలం రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.